వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చారా? ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారా? వైసీపీ ఓడాక జరిగే తొలి బడ్జెట్ సెషన్లో ఆ పార్టీ ఏ విధమైన అంశాలను లేవనెత్తబోతుంది? కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటుంది? కూటమి ఎమ్మెల్యేలను నిర్వహించి జగన్ టీం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలరా? జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా జిల్లాల పర్యటనలు ఆందోళనతో జనాల్లోకి వెళతారా? అదేంటో చూద్దాం. ఫిబ్రవరి చివరిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్ సెషన్కు హాజరు కావాలని వైసీపీ నిర్ణయం. ఏ విధమైన అంశాలను వైసీపీ లేవనెత్తబోతుంది? కూటమి ప్రభుత్వాన్ని నిలువరించి వైసీపీ క్వశ్చన్ చేయగలదా? రాజకీయ వ్యూహంలో భాగంగానే అసెంబ్లీకి జగన్. శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ బొత్స. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చి 7 నెలలు గడిచిపోతుంది. ఇప్పటికే 3 విడతలు అసెంబ్లీలో సమావేశమైంది. తొలిసారి సమావేశాలు జరిగినప్పుడు సభ్యులంతా ప్రమాణం చేశారు. దానికి జగన్ సహా ఆయా పార్టీల ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తర్వాత 10 రోజుల పాటు జరిగిన కీలక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆయన హాజరు కాలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, శాసనసభ సమావేశాలకు వెళ్లడం లేదంటూ చెప్పుకొచ్చారు జగన్. ప్రెస్ మీట్ల ద్వారానే ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వ్యూహం మారిందంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్కు హాజరవడమే బెటర్ అని ఆలోచనకు వాళ్ళు వచ్చినట్లుగా చెప్తున్నారు. ఫిబ్రవరి 3వ వారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సేమ్ టైం ఈ మధ్య వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెప్పేశారు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ సెషన్కు హాజరు కావాలని జగన్ భావిస్తున్నారట. గతంలో వైసీపీ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానప్పుడు ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవడం, రాజీనామాలు చేయొచ్చు కదా అని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు విమర్శించాయి. ఒక విధంగా చూస్తే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండిపోవడంతో వైసీపీకి మైనస్ అయిందన్న అభిప్రాయాలున్నాయి. ప్రతిపక్షానికి ప్రధాన పోరాట క్షేత్రమే అసెంబ్లీ అన్నట్లుగా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకునే వైసీపీ ప్రభుత్వం మీద పోరు ప్రకటించి బంపర్ విక్టరీ కొట్టారు సీఎం చంద్రబాబు. ఇలాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధినాయకత్వం బడ్జెట్ సెషన్కు అటెండ్ అయితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. ఒకవేళ ప్రభుత్వ తీరు నచ్చక వాకౌట్ చేసినా లేక నిరసన తెలిపితే మార్చర్స్ ఎత్తుకెళ్లినా మీడియా కవరేజ్ వస్తుందని, ఇదంతా పబ్లిక్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ప్రెస్ మీట్ల ద్వారా తమ వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదనుకుంటున్నారట. అందుకే అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అన్న దానిపై పార్టీ ప్రముఖులతో మాట్లాడి డిసైడ్ కానున్నట్లుగా తెలుస్తుంది. ఇక బడ్జెట్ సెషన్కు హాజరుపై జగన్ నిర్ణయం మార్చుకోవడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. దాంతో ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయన్నది స్పష్టం చేయబోతున్నారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సూపర్ 6 మీద కూడా బడ్జెట్లో ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. వాటన్నిటిపై కూడా అసెంబ్లీ వేదికగానే జగన్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారంటున్నారు. అంతేకాదు, గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్న వాటికి కూడా ఆయన అసెంబ్లీలో జవాబు చెబుతారనే వాదన కూడా వినబడుతుంది. వైసీపీ బడ్జెట్ సెషన్కు హాజరైతే మాత్రం ఈసారి హాట్గానే సభ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ శాసనసభ సమావేశాల్లో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే, లేక ప్రభుత్వం తాము అడిగిన సబ్జెక్టు మీద చర్చకు సిద్ధపడకపోతే సెషన్ నుంచి వాకౌట్ చేసి జిల్లాల పర్యటనకు సిద్ధపడితే ప్రజల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారట. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లకే పరిమితమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే
పెద్దగా ప్రయోజనం ఉండడం లేదన్న భావనలో వైసీపీ ఉందట. ఇప్పటికే శాసనమండలికి ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా బొత్స అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా తనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలతో బడ్జెట్ సెషన్కు హాజరవడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.